హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా టాక్స్. ఈ రోజు అయితే బెస్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. రెసిపీ చేయబోతున్నాను. అది పాత కాలం నాటి రెసిపీ, మా అమ్మమ్మ కాలం నాటి రెసిపీ. అప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అయినా ఇదంతా చెప్పే ముందు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అన్నట్టు. ఈ రోజు రెసిపీ అయితే వచ్చేసి ఈ మట్టి పెనం మీద చేస్తున్నాము. అది మా అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అని చెప్పాను కదా. రాగి పిండితో వితౌట్ ఆయిల్, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మంచి హెల్దీ రెసిపీ అయితే చేస్తున్నాను. రాగి రొట్టె చేసేద్దాం. అది ఈ మట్టి పెనం మీద చేసేద్దాము. మరి మీరందరూ మన వీడియోని లాస్ట్ వరకు చూడాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఇదంతా కూడా నచ్చితేనే, మన వీడియో అంతా మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ప్రొసీజర్ లోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేయండి. ఇందులోకైతే మనకి ముందు రాగి పిండి తీసుకోవాలి. ఒక్క రొట్టెనే చేసి చూపిస్తాను మీకు ఒకటి ఎలా చేసుకోవాలని. సో ఇంత పిండి అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, దీనికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వేడి చేసి చల్లార్చిన నీళ్లు, అంటే గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ దీన్ని మనం ఇలా నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండిని అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలిపి పెట్టుకోవాలి. అంటే లైట్ గా వేసుకోవాలి. ఒకేసారి వేసేటంటే పిండి పల్చగా అయిపోతుంది. అందుకని ముందు చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, మనకి ఒక్క ఆయిల్ కూడా అవసరం లేదు. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా హెల్దీగా, పాతకాలం వాళ్ళు ఇలాగే తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ని ఏళ్లు బతికారు, అంత హెల్దీగా ఉన్నారు. సో మనం హెల్దీగా ఉండాలంటే ఈ రెసిపీస్ ఖచ్చితంగా అప్పుడప్పుడైనా చేసుకొని తినాలి ఇంట్లో. సో మా అమ్మకి మా అమ్మమ్మ పెట్టారట ఈ రెసిపీ. సో తనకి వచ్చిన రెసిపీ, మంచి రెసిపీ ఒకటి చెప్పమ్మా అంటే ఈ రెసిపీ అయితే చెప్పేసింది. సో ఇలాగా అంత పలుచగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? సో ఇలాగా పల్చగా కాదు, మరి అంత పల్చగా లేదు, మరి అంత గట్టిగా లేదు. సో ఇలాగా మీడియం గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి మనం ఆయిల్ యూస్ చేయకుండా చేయాలి. మరి ఇది రొట్టె కాబట్టి ఇంకా ఏం వాడాలో నేను చెప్తాను. సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. నీట్ గా ఇలాగా ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అయితే బెల్లం తీసుకుందాం. బెల్లం దీనికి అవసరం. సన్నగా తురిమి పెట్టుకోండి. బెల్లాన్ని మ్యాచురల్ పొడి చేసుకోవాలి. నేనైతే తురిమి పెట్టుకున్నాను. ఇట్లా సన్నగా తురిమి పెట్టుకోవాలి. చూసారా, ఇలా సన్నగా బెల్లాన్ని అయితే తురిమి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. చక్కగా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మట్టి పెనం అని చెప్పాను కదా, ఈ మట్టి పెనాన్ని అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పెనాన్ని మంచిగా హీట్ చేసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉండాలి. సో మా అమ్మ చెప్పింది ఈ రెసిపీ ఇలా చేయమని. సో మా అమ్మ డైరెక్షన్లో వచ్చి చెయ్యమ్మ తల్లి అంటేనేమో నేను జస్ట్ సలహా చెప్తాను, నువ్వే చెయ్యి అని అనింది. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రాగి పిండిని అంతే కొంచెం మీడియంలో కలిపి పెట్టుకున్నాం కదా, ఎక్కువ పలచగా లేదు, గట్టిగా లేదు. సో ఈ రాగి పిండిని అయితే పక్కన పెట్టుకుందాము. మంచిగా హీట్ అవ్వనిద్దాము మన మట్టి పెనాన్ని. సో మీకు కనిపించాలని కెమెరాని నేను అటు ఇటు అడ్జస్ట్ చేస్తున్నాను సెట్టింగ్. అండ్ మన రాగి ముద్దని మనం చేతిలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ రాగి పిండిని అరచేతిలో పెట్టుకొని మంచిగా ఒక చపాతీ లేదంటే ఒక రొట్టెలాగా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఇట్లా అరచేతిలో మనం రొట్టెని ప్రిపేర్ చేసుకోవాలి. చేతిలో మెల్లగా, అంటే ఒక హార్డ్గా చేయకూడదు, మెల్లగా రొట్టెని చిన్నగా ప్రెస్ చేసుకుంటూ అయితే మనం మట్టి పెనం మీద వేయాలి. ఎంత ఎక్స్పెక్టేషన్స్తో నేను ఇది, ఎంత అదే త్రికరణ శుద్ధి అంటారు కదా, అలాగే అది ఒక పదం ఉంది కదా, సేమ్ అలాగ చేశాను నేను. చూడండి, మీరు ముందు ముందు సినిమా అంత హిట్ అవుతుందో మీరే చూడండి. సో చపాతీ అయితే ఇట్లా రొట్టెలాగా ప్రిపేర్ చేసుకో. రొట్టెనైతే చేతిలో ఇలా ప్రిపేర్ చేసుకొని బాగా కాలుతున్న ఈ మట్టి పెనం, అదే మట్టి పెనం మనం పెట్టాం కదా, సో దాని మీద అయితే వేసేద్దాము. సో ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత అసలు కాన్సన్ట్రేషన్గా చేశానంటే ఈ రెసిపీ నేను. అది వేస్తే ఎక్స్పెక్ట్ చేశాను బాగా వస్తుంది, ఇది పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా మన హిట్ ఇంకా వీడియో అని అనుకున్నాను. అట్టర్ ఫ్లాప్ చేసేసింది ఆ మట్టి పెనం అయితే. సో బాగా హీట్ అయింది. అండ్ అది మనం తీస్తాం కదా, తీసేటప్పుడు అయితే అసలు నాకు ఒక సినిమా లేదు, సినిమా చూపించింది.
చూడండి, ముందు ముందు మీరే చూడండి, అసలు నేను చెప్పలేకపోతున్నాను. సో బాగా హీట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు వెయిట్ చేశాను దానికోసము. కొంచెం నెక్స్ట్ అయితే తిప్పితే ఉన్నది చూడండి 16 ముక్కలైంది. ఎలా అంటే గట్టిగా ఇటుకరాయి ముక్కలు ఉంటాయి కదా, అది ఇండ్లు కట్టుకోవడానికి కూడా పనికిరాని ఇటుకరాయి ముక్కలు, అంత గట్టిగా అయింది. చూస్తే కంట్లోంచి కన్నీళ్లు తప్ప ఇంకేదీ లేదు. కానీ నేనైతే వదలను కదా, రెసిపీని కంప్లీట్ చేసి నేను బయటికి రావాలని చెప్పి. సో సాటిస్ఫాక్షన్ కోసం సరే ఇంకా దీని మీద రాదు ఇంకా అని ఫిక్స్ అయిపోయాను, మైండ్ గట్టిగా ఫిక్స్ అయిపోయి దీన్ని షిఫ్ట్ చేసేసాను వేరే పెనం మీదకి. సైంటిస్టులే 10 సార్లు ఫెయిల్ అయ్యి ఒక్కసారి సక్సెస్ అయ్యారు. పిల్ల బచ్చగాళ్ళం మనం సక్సెస్ కాలేమా? ఫెయిల్ అయితే అయిందే తీసి పక్కన పడేసి ఉన్న పెనాన్ని మళ్ళీ ఇంకొక పెనాన్ని అయితే మంచిగా హీట్ చేసుకున్నాను. సేమ్ రొట్టెని ఇలాగే ప్రెస్ చేసుకుంటూ దాని మీద కూడా వేశాను. చూస్తున్నాను ఎందుకు రావును, దానికైతే కోటి దండాలు పెడతాను. ఫెయిల్ అవ్వకుండా రావే తల్లి, నేను ఇంత కష్టపడినందుకు, నీ కోసం నేను ఇంత వెయిట్ చేసినందుకు, పేషెన్స్గా ఉన్నందుకు ఒక్కసారి రావే తల్లి అని దండాలు పెట్టి అయితే మొదలు పెడితే అబ్బా భలే వచ్చింది రండి. లైట్గా విరిగిందంటే రొట్టె మాత్రం సూపర్గా వచ్చింది. సో దీని నుంచి నాకు ఏమర్థమైందంటే, ముందు ఆత్రం పడకుండా పేషెన్స్గా పని ముందుకు తపన పడకుండా మన పని మనం ముందుకు చేసుకుంటూ వెళ్తే రిజల్ట్ అనేది దేవుడి దయ. కాబట్టి దీంట్లో కూడా నేను ఒకటి నేర్చుకున్నాను. సో పేషెన్స్గా చేసినందుకు రొట్టె అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, మంచిగా హ్యాపీగా. అంటే అన్ని ముక్కలు కాలేదు కదా, 2 ముక్కలే అయింది. సో సాటిస్ఫాక్షన్. నా కష్టానికి ఫలితం దక్కిందని ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. సో మంచిగా వచ్చింది. దీన్ని అయితే మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. కొంచెం ఒక 2 ముక్కలు అయిందంటే, బట్ పర్ఫెక్ట్గా ఉంది. మనం ఎలాగో దీన్ని ముక్కలు చేయాల్సిన రెసిపీనే ఇది. సో మనం చేసిన రాగి రొట్టె అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. ముందైతే మట్టి పెనం మీద చేశాం కదా, అది అయితే అసలు అతుక్కుపోయి రాలేదు. సో నేనైతే ట్రైల్ చేశాను దాని మీద వస్తుందా లేదా అని, ఒక ట్రైల్ అయితే వేశాను. సో అది ఫ్లాప్ అయింది. నేనెందుకు వదులుతాను, అందుకని నార్మల్ పెనం మీద పెట్టేసి మళ్ళీ అయితే కాల్చాను వితౌట్ ఆయిల్. ఇది లైట్ గా పీసెస్ లాగా అయింది, బట్ ఇలా అయినా పర్వాలేదు. ఇప్పుడు మనకు రొట్టెలాగా వచ్చింది కదా, ఇట్లా వచ్చింది కదా రొట్టెలాగా. సో ఇబ్బంది ఏమి ఉండదు. దీని మీద మనం ఇందాకలా తురిమి పెట్టుకున్నాం కదా బెల్లం. సో ఈ బెల్లం తురిమి మొత్తం పైనుంచి వేసుకొని, తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుంటూ పైనుంచి చక్కగా మిక్స్ చేసుకొని తిన్నారంటే వెన్నెముక స్ట్రాంగ్ గా ఉంటుంది. చాలా మంది ఆడపిల్లలకి చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో వాళ్ళు ఇలాంటి ఫుడ్ తిన్నారు కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా ఇన్నేళ్ళు బతికారు. సో మనం కూడా ఇలాంటి స్ట్రాంగ్ ఫుడ్ తినాలి. సో దీన్ని ఏం చేయాలంటే ఇట్లా స్మాష్ చేసుకోవాలి. ముందు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బెల్లం ఇట్లా పైనుంచి వేసుకోండి బెల్లాన్ని. మనం ఇందాక తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా దీనిపై నుంచి రొట్టె మీద నుంచి వేసేసుకుందాము. సో ఎక్కువ తినగలిగితే ఎక్కువ. బెల్లం ఎంత మంచిదో, రాగి పిండి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. తర్వాత ఘీ, ఈ నెయ్యిని కూడా వేసుకుందాం దీనిపై నుంచి. నెయ్యిని కూడా మామూలుగా అయితే నెయ్యి కాగబెట్టుకొని పైనుంచి వేసుకోవచ్చు. ఇది వేడివేడిగానే ఉంది కాబట్టి రొట్టె నేను దీని మీద ఇట్లా అప్లై చేసుకుంటున్నాను. ఎంత బాగుంటుందంటే మీరే టేస్ట్ చేసి చెప్తారు, చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కి చాలా చాలా మంచిది. సో ప్రతి ఒక్కళ్ళు మన రెసిపీని అయితే ట్రై చేయండి. ఇట్లా ఇట్లా అప్లై చేసిన తర్వాత ఇలా మిక్స్ చేయండి. ముక్కలు ముక్కలుగా చేసేయాలి ఈ రొట్టె. చూస్తారు కదా, ఇలా ముక్కలు ముక్కలుగా చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి మీకు చెప్తాను నేను ఎలా ఉందో. సో మన రాగి రొట్టె బెల్లం నెయ్యితో తయారు చేసిన ఈ రొట్టె అయితే అద్భుతంగా తయారైపోయింది. సో ఇలా నేను మొత్తం కలిపేసుకున్నాను. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. చాలా బాగుంది. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. నెయ్యి తాగమన్నా తాగేస్తాను, అంత ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు. ఆ నెయ్యితో తింటా ఉంటే చాలా బాగుంది. ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని ఇలా తినేయడమే. రాగి పిండి ఎంత మంచిదో తెలుసా, హెల్త్కి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, స్ట్రాంగ్ బోన్స్ తయారవుతాయి. ఆడపిల్లలకి వెన్నెముక చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఘీ తినడం వల్ల ఎంత మంచిది. అండ్ బెల్లం, ఐరన్ ఉంటుంది బెల్లంలో. ప్రతి ఒక్కళ్ళు ఇంటింటి ఆడపిల్లలు తినాల్సిన రెసిపీ ఇది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇలా తిన్నారు కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉన్నారు.
సో మన వీడియో, మన రెసిపీ మీకు ఖచ్చితంగా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. సో మిస్టేక్స్ అందరికీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నా రెసిపీలో అయితే ఒక మిస్టేక్ జరిగింది, బట్ నేను వదలలేదు కదా. అది కాకపోతే ఇంకొక దాని మీద ట్రై చేశాను. సో మీరు కూడా అలాగే ట్రై చేసి ఎలా వచ్చింది అనేదైతే నాకు రిజల్ట్ చెప్పేసేయాలి. అండ్ మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా? ఫుల్ ఎంజాయ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. సైనింగ్ ఆఫ్, సల్మా టాక్స్. బాయ్. 4 గంటలు అంతరిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.